సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ డే. దిస్ మై అనంత్ కుమార్. సో ఫైనల్లీ మనం ట్రిప్కి పోతున్నాం. సో మన ట్రిప్ ఏంటంటే మహారాష్ట్ర. యా గాయ్స్ లిటరలీ చచ్చిపోతాను ఇప్పుడు ఒకడు. ఎంత పెద్ద స్టోరీ చేసిన అనుకుంటా. ఇప్పుడు 14 days అయిపోతుంది వీడియోస్ రాకుండా, 2 weeks అయిపోతుంది అనుకుంటా వీడియో రాకుండా. వీడియో అప్లోడ్ చేయలేదు, షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్లో ఉండే అవి తీసి అప్లోడ్ చేస్తాను. ఒక ఛాన్స్ దొరికింది ఇక. ఊకే ట్రిప్కి పోదాం అంటాడు. ట్రిప్కి పోన్నారా ఫోన్ చేసిన దోస్తుగాళ్ళకి యశ్వంత్తో ఫోన్ చేయించిన, ఒక పిల్లతో ఫోన్ చేసి మొత్తం నమ్మిపించిన. ఒక పైసలు వస్తున్నాయి, ఒక పిల్ల 10,000 ఇస్తాను మనం ట్రిప్ పోదామని చెప్పి పిల్ల కాన్ఫిడెన్స్ పెట్టించిన. అప్పుడు నమ్మిండు. ఇప్పుడు ఇంటికాడుండు. మీరు ముంగడ ఇవ్వడరు. ఇంకా కానీ క్రేజీ సర్ప్రైజ్ అవ్వడానికి ఎంత దూరం పోయి తీసుకొని వదులుతూ అవ్వడానికి. ఇప్పుడు ఇంటికాడ ఫోన్ చేసిన, ఏమైంది వారు అడిగినా అంటే మహారాష్ట్ర పోదాం అని అడిగిన. అయితే మహారాష్ట్ర బ్రో పక్కకు పోతే బడ్జెట్ మనకాడ ఎక్కువ ఉంది కదా బ్రో, గోవా అంటుండే, అరకు గోవా అంటుండే. సో ఇప్పుడు షార్ట్ అయింది తెలుసా. ఆడ ఇంకో ఇస్త్రీ చేసుకుంటున్నాడు. ఇప్పటిగా ఫోన్ చేసే బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్నావా, బట్టలు అని అంటుండు. ఇస్త్రీ చేసుకుంటున్నావా బట్టలు అని అంటుండు. సో మనం ఇప్పుడు యశ్వంత్ వస్తాడు మన కాడికి. చలో మనం పోదాం. కానీ అన్ని చూతే వనైజాం. ఇప్పుడు మెంటల్ అంటే మెంటల్ చూతే అనేసి నేను ఇంకా అనుకోసాం. ఇగో బ్యాగ్ వేసుకున్నా. బ్యాగ్ డౌట్ రావద్దని చెప్పి చార్జర్ గీజర్ పెట్టుకున్నా. ఇగో మళ్ళీ డౌట్ రావద్దని చెప్పి. దేనికి డౌట్ రావద్దా మీరు ముంగడ స్కిప్ చేయకూడదు. వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు, ముడ్డమే అర్థం కాదు వీడియో. లాస్ట్ దాకా ఒకటి క్రేజీ మజా ఉంటుంది. చూస్తే అనేసాం. మస్తు ప్రాంక్, ఫస్ట్ ప్రాంక్ నాది ఇది. కానీ ఎట్లా చేస్తా చూడరు ప్రాంక్ ఇది. లెట్స్ గో. బ్రో ట్రిప్కి రాడా ఖాళీ రెడీ ఫుల్ ట్రిప్కి? ఎన్ని రోజులలో వచ్చేసాం ట్రిప్కి పోయి? మళ్ళా 4 to 5 days అంతే ఎక్కువ ట్రిప్కి. మమ్మీ నిజంగా ట్రిప్కి పోతున్నా. ఏం చేస్తున్నామ్మా మనం? ఏం ప్రాంక్ మమ్మీ? ఇగో వీళ్ళ ఇంటికాడ ఉన్నా, మొత్తం రెడీ. మొత్తం బట్టలు తెచ్చుకున్నాను, బట్టలు అన్నీ తెచ్చుకునేసిండు, లగేజ్ రెడీయా? ఫుల్ రెడీయా? మళ్ళీ ఏమన్నా అడిగి వచ్చినాక వెయిటింగ్ గీటింగ్ చేపిస్తావా? మొత్తం రెడీ అయిపోయి ఉన్నా నేను, అందుకనే ఫోన్ చేస్తున్నాను. బట్టలు ఇస్త్రీ చేసుకున్నావా? సరే వస్తున్నాం. నేను ట్రిప్కి 100 రూపాయలు తీసుకొని పోతున్నా మమ్మీ. నవ్వకంతే మాట్లాడి లైట్ అది వదిలేసి నాకు. నేను మాట్లాడా, నేను తల ఊపుతాను. తలకే ఊపు, నా మాట్లాడకపోయినా సరే. ఇప్పుడైతే ఆయన ఇంటికాడికి పోదాం. ఆయన ఇంటికాడికి పోయి చూస్తాం వాడు ఎట్లా మొత్తం ఏమేమి తీసుకున్నాడు. ఆయన కోసం నేను బ్యాగ్ తీసుకొని రావాల్సి వచ్చింది, డౌట్ వస్తుంది అని చెప్పి. మళ్ళీ ఈయన ఎందుకు తీసుకొని రాలంటే బ్యాగ్ ఇల్లులో సికింద్రాబాద్ పక్కకి అడిగి పోయి తీసుకుంటామని చెప్పి చెప్తాడు. అడిగి పోయి టైం పాస్ మొత్తం ఇప్పుడు ఎట్లా చేసాం చూడడానికి, మెంటల్ చేసాం. నేను చేసే డౌట్ వస్తుంది అని చెప్పి బ్రో ఇన్వాల్వ్ చేసిన. నేను నమ్ముతాడు ఎక్కువ ఆయన. ఈడనే కాదు బ్రో, ఆడాగా పోతా చూడండి, ఏడాగా తీసుకోవద్దు ఇవ్వడానికి. మొత్తం డిసప్పాయింట్ అయి చచ్చిపోవాలి అసలు. నెక్స్ట్ టైం ట్రిప్ అంటే రావద్దు ఇంకోసారి. ఖాళీ వర్తేజ్ మొత్తం రెడీ అయిపోయిండు ప్రాపర్. సెట్టా వర్తేజ్? సెట్టా డన్నా? ఖాళీ గాయస్ ఇగో వర్తేజ్ వాళ్ళు ఇంటికాడికి వచ్చేసినాం. ఇంత ప్రాపర్ రెడీ అయిపోయినాం. ఖాళీ ఏదో ఇంకా 10 నిమిషాలు ఆగమంటున్నాడు. అయిపోగానే ఖాళీ ట్రిప్కి వెళ్ళిపోవడే. ఖాళీ సీదా ఎన్ని రోజులకే లాగినాం. ఫైనల్లీ ఈరోజు వచ్చేసింది ఖాళీ ట్రిప్కి పోయే రోజు. చలో నడ్రి పోదాం ఇక. లెట్స్ గో. అడిగి పోయినా మొత్తం చూపెడతాం. ఎందుకంటే 4-5 పార్ట్లు చేద్దాం. మళ్ళీ ముద్ద ఒకటే అంగానే మళ్ళీ పక్క అయిపోవాలి అట్లా అని చెప్పి 4-5 పార్ట్లు చేద్దాం అట్లా అని చెప్పి మొత్తం చూపెడతాను నేను. ఇప్పుడు మేము ఎట్లా పోతున్నాం, ఏం చేస్తున్నాం అదంతా. చలో నడ్రి గైస్. మొత్తం చూడ్రి. నా స్టైల్ దెంగిపోవడం తప్ప ఏం లేదు దీనికి. నేను వేసుకుంటే అట్లాగా దెంగిపోయింది. ఏమైంది సాక్స్ ఏమైంది నాకు ఇప్పుడు? అదే ఉన్నాయి కదా మళ్ళీ. అదే నాకు బి కావాలి గైస్, నాకు బి పెడుతుంది కదా గైస్. చలి నేను బి మనిషినే కదా. హెయిర్ కట్ ఏమి బియర్డ్ చూపించిన ఎట్లుంది మన మంచిగా? ఖాళీ బ్లాక్లో మంచిగా రాలేదు. ఖాళీ ట్రిప్లా ఫోటోలు గీటలు ఎట్లా తీస్తావు? ట్రిప్లా కాదు ఫోటోలు మొత్తం ఫోటో మీద ఏమంటావు బ్రో? క్రేజీ ఖాళీ ఫోటో మీద ఫోటోలు దిగుతాడు ఖాళీ. క్రేజీ పడుతుంది బాయ్. ఇక నేను బి దిగాల మంచిగా ఇట్లనే ఒకట్లా వేసి. సెట్ రెడీ అయిపోయింది మనోడు. నడు గైస్ పోదాం. అడు పోయిండు ఇంట్లోకి. ఇప్పుడు పోయిండాడు వాళ్ళు ఇల్లు అది. ఆడు ఇంట్లోకి పోయిండు. తేనికే ఇది సాక్స్ ఉంది అని చెప్పిన, చలి పెడుతుంది కదా అని చెప్పి తేనికి పోయిండు. వాడు ప్రాపర్ నమ్మిండు గైస్. మనం ఇప్పుడు ట్రిప్ పోతున్నాం అని చెప్పి ప్రాపర్ నమ్మిండాడు. ఎందుకు యశ్వంత్ ఇట్లా చేస్తావు పామాన్ని? పోదాం ఇవాళ వెళ్ళిపోడే ఎట్లానే
ఊడే కానీ చెప్తున్నా పక్క ఒప్పేసుకుందే మీ ఇంట్లో వాళ్ళు. డన్ గాయస్ మోడ్ అంతా ప్యాకింగ్ గికింగ్ అంతా డన్ ఊడేగా. చిన్న పని ఉంది జుబ్లీన్స్ వేసుకోవాలా పోతుంది గాయస్. ఇదిగో మాడు షూట్ అవుతుందో నాకు అర్థమైతలే గైస్. గాయస్ ఇగో ఫైనల్గా ప్లాన్ చెప్తున్నాడు. ప్లాన్ ఏనో రే. ప్లాన్ ఏంటంటే ఆయనకి మొత్తం ఇప్పుడు చెప్పినామా, రెడీ గిడి చేసినామా, మనం పోతాం ఇంటికాడికి పోతాం, ఇక బట్టలు తీసుకుంటాడు అంతే. ఆయనకి మొత్తం హోప్ మొత్తం ఆ ట్రస్ట్ చేయాలి, లిటరల్లీ ట్రస్ట్ మొత్తం ఆయనకి అనిపించేసేయాలి మేము వెళ్ళిపోతున్నామని. లిటరల్లీ మనం స్టేషన్ లోపలికి పోయిన తర్వాత అని చెప్తాం పైసలు చూసాం నడరా రియాక్షన్ ఎట్లుంటారు. మొత్తం ప్రాపర్ అడైనా అవ్వా చలి పెట్టద్దు ట్రైన్లో అని. అమ్మా ఇడు బ్యాగ్ గీగు మొత్తం సాక్స్లు మొత్తం నెత్తికి ప్రాపర్ అడైండు. ఖాళీ మొత్తం కింద నుంచి పైకి ఇంకా ఖాళీ ప్రాపర్ అడైండు. ఏమంటావు మహేశ్వర్? ట్రిప్కి స్టార్ట్ అయిపోయినాం, బండి స్టార్ట్ అయిపోయింది. సీదాడికి వెళ్ళి సికింద్రాబాద్ వీళ్ళ ఇంటికాడ పోయిన బ్యాగ్ తీసుకొని వచ్చుకుంటాడు. ఇప్పుడు ఇక మనం ప్రాపర్ స్టార్ట్ అవుతాం. ఏమంటావు ఎట్లుందో? ఎక్సైట్మెంట్ ఉన్నా వర్తేజ్? ఫుల్ ఎక్సైట్మెంట్. ఫుల్ ఎక్సైట్మెంట్ ఖాళీ అగో మాస్క్ తీసి మొత్తం ప్రాపర్ రెడీ వచ్చింది గైస్ వర్తేజ్ ఆడు. చలో ఇప్పుడు మనం పోతున్నాం నడరు. ఇక మేము మహారాష్ట్ర పోతున్నాం. బైక్ ఆన్ ది బైక్ పోతున్నాం మహారాష్ట్ర. ఖాళీ మా ఫైనల్ ట్రిప్ ఖాళీ ట్రిప్ ఈస్ గోయింగ్ ఆన్ గాయస్. మీరు ఇట్లానే కూర్చోరి. అది మా వర్తేజ్ ఆడు మేము అందరం పోతున్నాం. ఏమంటావు బాయ్? ఇంట్లో ఉంటారు గాయస్, అప్పుడు బయటికి పోవాలి గాయస్. వాళ్ళు ఇంట్లో ఉంటారు ఎప్పుడు. ఏమంటావు చెప్పగా చిన్న డైలాగ్ ఏదో ఒకటి. అప్పుడప్పుడు ఇట్లా గాలి తిరగాలి గాయస్, అప్పుడే మనకు తెలుస్తుంది ఏందనేది. అట్లా కరెక్టే గాయస్, అందుకే పోవాలా. సో గాయస్ మమ్మల్ని అంతా ఆపుతుంది పోకుండా ఏడికి మహారాష్ట్రకి. ఇగో పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ బంక్ ముంగట్నే ఉంది కానీ ఇక్కడ అయిపోయింది. చూసినా ఎంత ఆగినా ఆగని లేదు. ఏమంటావా? పోవుడే ఏది డస్టా నీ ముఖంలో అసలు ముఖం మొత్తం ఉండే డస్ట్ మళ్ళీ డస్ట్ పడతానంట. సరే నడ్రి ఆగని లేదు. ఏమంటావు? ఆపుతుంది గాయస్, ఇది కూడా ఆపుతుంది మీరు చూసి. ఆగని లేదు మనం మహారాష్ట్ర ఓడే ఈరోజు. ఏమంటావు? చేయగొట్టు ఆర్డర్ గాయస్. లేదు చుక్క లేదు గలీజ్. ఏమో అర్ధగంట టైం పడు. అన్నీ ఆపుతున్నాయి గాయస్, మనం అన్నీ ఆపుతున్నాయి. కాకపోతే మనం ఆగేది లేదు. మహారాష్ట్ర ఓడే ఏమంటా పడుతుంది, ఆగేదేలే. సో గాయస్ ఇది ఏమేమి తెచ్చినా ఆయన బ్యాగ్లా సిట్టు పాయింట్ అది ఇదేంది షర్ట్, అది ఇది టీ షర్టా? పని టీ షర్ట్ పని. చార్జర్ తెచ్చుకున్నావా? టవల్ గివల్ తెచ్చుకున్నావా? చిన్న ట్రాక్ యాక్ షార్టా? అంతేనా? చార్జర్ తెచ్చుకోలే? చార్జర్ పైసలు ఒక్కటిదేలే. మొత్తం ప్రాపర్ ఒక ఇల్లు కోసం పోదాం అనుకుంటున్నా, ట్రిప్ పోదాం అనుకుంటా. చలో గాయస్ అన్నీ తెచ్చేసుకుంటాం ప్రాపర్ నడరు మనం ట్రిప్ పోదాం పెట్రోల్ రాగానే. బ్రో యు ఆర్ నాట్ బిలీవింగ్ బ్రో. హాయ్ 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 చెప్పు బ్లాక్కి. పోతున్నాం బ్రో. ఇగో బర్తేజ్ అంది బ్యాగ్. ఇంకో ఫుల్ రెడీ. ఇగో ఇది రెడీ. ఇగో నా బ్యాగ్ ఆడింది చూడు. అరే నీ ఫోన్లో ఇగో నా బ్యాగ్ ఆడింది చూడు. అరే ఇటు పెట్టండి ఆ పిచ్చిపోడి అప్పటి నుంచి రివర్స్. ఇగో నాది బ్యాగ్, ఆడ వర్తేజ్ అంది బ్యాగ్. పోతున్నాం బ్రో. అయ్యా నమ్ముతలేనిగో వీడు మొత్తం రెడీ అయ్యండి వీడు. నమ్మతలే గాయస్ ఎవరు మహారాష్ట్ర పోతున్నాం అంటే. ఇదంతా చేస్తారు గాయస్ ఇక్కడ పెట్రోల్ బంక్లా. ఇప్పుడు పెట్రోల్ నిండుతుంది. టిఫిన్ చేయనికి టైమా అసలు? టిఫిన్ చేయనికి వాళ్ళతోనే మాట్లాడుతున్నావా నువ్వు? भाई ओ महाराष्ट्र का ट्रेन का बात है? हम लोग को मालूम नहीं। कहाँ जा रहे तुम? టికెట్లు తీసుకోపో మళ్ళీ వస్తావేమో అని అడుగుకుంటా. ఆడ తీసుకోవాలా? మహారాష్ట్రకి అడుగుపో. మహారాష్ట్రకు ఉన్నాయా టికెట్స్ అని అడుగు.
గాయస్ అది ఇప్పుడే సైకిల్ అండి ఇప్పటికనే నేను అన్ని గలీజ్ వదిలేసిన ఆడ కూర్చొని అంటున్నా టిఫిన్ తిన జట్మని వదిలేసిన ఏమంటాడు మొత్తం వీడియో తిను అసలు వీడియో ఆపకు మొత్తం రికార్డింగ్ దూరం దూరం తీసుకుపోతా అంటారు గాయస్ హాయ్ హాయ్ బోల్ రే డోల్ హాయ్ బోల్ హాయ్ బోల్ హాయ్ తెలంగాణ महाराष्ट्र जा रहे महाराष्ट्र कहाँ जा रहे तुम कहाँ जा रहे झारखंड जाएंगे पहले हमारे साथ महाराष्ट्र आ जाओ अपन पूरे मिलके झारखंड जाएंगे आते तुम भी क्या नाम है तुम्हारा आ जाओ अच्छा टिకెట్ गाइस ఆడ టికెట్ తీసుకోవద్దంట ముంగడ తీసుకోవాలంటే ఎన్నో సరే తీసుకొని పోతున్నాం అంటే ముంగడ టికెట్ తీసుకొని హీరో హీరో అసలు నువ్వు దాంట్లో చూసినావా ఏంది? చూసినావా చూసినావా? ఏమంటారు దాంట్లో మై ట్రైన్ అని ఉంటుంది एक्सिगोना మై ట్రైన్ ఏదో ఉంటుంది యాప్లో చూసిన 9:10 9:15 ఒకటి ఉండే వీళ్ళు నిజంగా పోతాం అన్నట్టు పోతారు వీడు ఇంకా రెచ్చ తెంగుతుండే అది కాదు ఏడుంది ఇప్పటి ట్రైన్ ఫ్లాప్ అవుతుందా ఏ టైంకి ఉంది మహారాష్ట్ర ఏమో గాయస్ ఏం అర్థమవుతుంది అరే లేదు హీరో హీరో బ్రో బాయ్ చెప్పేసి కనిపించిన ప్రతి ఒక్కరిని సార్ బండి బండి నంబర్ అంట नलगोंड रैपिडो में आते रैपिडो इसके बाइक पे आते ये छोड़ देता అందరిని అడుగుతుండే పాపం ట్రైన్ ఉందా లేదా నాకు ఈరోజు ట్రైన్ ఉందా వైరత్ మహారాష్ట్ర మనం అనుకునే విధానం ఫ్లాప్ అయిపోయింది నిజంగానే ఫ్లాప్ అయిపోయింది అలా ట్రైనే లేదంట ఏం చేస్తాం చెప్పు గాయస్ మేము నైట్ అందుకే నా ట్రైన్ తిరిగిపోదాం కా ట్రైన్ లేకపోవడం వాళ్ళకి అర్థం కాదు మనం ఎంత నమ్మకంతో వచ్చినాం బా మనం అర్థం కాదు ఆ స్టేట్ ఫస్ట్ స్టార్టింగ్ ఏమొస్తుంది మహారాష్ట్రలో మహారాష్ట్రలో నాసిక్ మనం పోవాల్సింది నాసిక్ ఉండదంట అసలు నాసిక్ ఎందుకు ఉండరా వాడే అంటున్నా నాసిక్ ఉంది కానీ ఆ ట్రైన్ లేదంట ఎప్పుడు అంట ట్రైన్ ఒక ట్రైన్ ఉందంట 10 o'clock ఏమో కానీ అది ఏ ట్రైన్ తెలియచ్చు ఆ పేరు చెప్తా అంటున్నాడు అవునా ఎవరినైనా అడుగువా అన్న ఎడిగిపోతురా అన్న నేను చూస్తాం మహారాష్ట్ర ఉంటది పూణే పూణే చెప్పదంగా పూణేనా? ఇప్పుడు ఏమని చెప్తాను పూణే ఉంది. పూణే అందులోనే ఎన్నో మహారాష్ట్రలో పూణే ఎందుకు వచ్చింది ట్రైన్ వెళ్ళిపోతుంది ఏం ట్రైన్ మహారాష్ట్ర అది నువ్వు ఇప్పుడు అన్నావు చూడు మీరు టైం పాస్ చేస్తున్నావు మళ్ళీ ఇక్కడ టైం పాస్ కాదువా ట్రైన్ దొరుకుతలే అవా మనం మీకు ట్రైన్ ప్లాట్ఫామ్ ట్రైన్ అది ఇల్లు అనుకోవాలి కదా ఏ టైంకి ఉంటుందో అది మనం మహారాష్ట్ర పోతాం మంచిగానే ఉంది ఆడికెళ్ళి మనం ఏ స్టేట్కి పోవాలో తెలియాలి కదా అదే స్టేట్ నాసిక్ ఏ డిస్టిక్ పోవాలో తెలియాలి కదా ఏ డిస్టిక్ నాకు ఆ డిస్టిక్ ఏ తెలియదు నాసిక్ ఒక్కటి తెలుసాడ మనం నాసిక్ పోవాల్సింది అంటే నాసిక్ ఏంది హరారా అంటున్నా. ఫోర్ట్ నాసిక్ కాడ ఏంటి ఫోన్లో కొడుతున్నావు కాదు చూపెడుతున్నావా రావా హీరో ఏమంటే ఇప్పుడు అదే చూస్తున్నా. పాపం ట్రైన్లు తోలాడుతూనే ఉండు వేరే మై ట్రైన్లా అరే ఇక్కడ చెప్పాలా నాకు తెలిసి అర్థమైపోయింది. ఏమైంది ఏమైందంటే వెళ్ళాడు సత్తి అన్ని పెట్టకు చెప్పిన ఇప్పుడు బయటికి పో అసలు ఏమైంది అంటే ఏమైందని నవ్వుతాడేనా నిజం చెప్పు అయ్యా నువ్వు కాదు మనం పోతున్నావా లేదా
ఇక మాట్లాడేసి సెట్ చేసేది ఫైనల్. ఏం మజాక్ ఏమన్నారు ఆయన ఏమన్నాడు అరే ఆ వీడియోలో వీడియో మొత్తం ఉంది మన ఏమన్నాడు ఆయన ఏమన్నాడు ఆయన వచ్చేటప్పుడు అది చెప్పుకుంటాడు అది తెలిసి వచ్చేటప్పుడు ప్లాన్ వేసుకొని వచ్చినాం అంటున్నావు ఏమో తీవా బండి ముట్ట యశ్వంత్ తీవండి తీయగా ఇది అంటున్నావా? తిప్పేసి వెళ్ళిపోమంటున్నా ఇక డైరెక్ట్. అరే ఎందుకు అట్లా పెడతావు? నిజంగా పోతున్నాం బా మదకాన్న ఇప్పుడు ఆన్వా నేను అంటున్నా కదా. ఏ ఎప్పుడు అయినా మదక్ అనుకుంటున్నావా యశ్వంత్ నువ్వు? నిజంగా పోతున్నాం బా. అరే ఎంతగానం చేపిస్తున్నావా? అర్థమవుతుందా నీకు? అరే నా బట్టలు వేసుకొని వచ్చినావా? ఇగో బ్యాగ్. నడరి గాయస్ పోదాం, నడరి చలో నడు దీపం బండి. సక్సెస్ఫుల్ మొట్టల ముఖం పెట్టేసిండు. గలీజ్ గా ముఖం మొట్ట కలిసిండు. మళ్ళా బ్యాగ్ ఎందుకు పట్టుకొచ్చిండు? మొత్తం అర్థం కావాలని. ఇట్లా ఇప్పుడు ఎంత కలిగి ఏడుండాలి వా నేను మా ఇంట్లో ఉండవా? పోలే అని చెప్పవా? అరే నేనేం మజాక్ అన్నావా? ఈయననే ప్లాన్ ఇచ్చిండువా? ప్లాన్ ఇచ్చింది ఈయననేవా? వాళ్ళ వీడియో పోయింది వా నా కాడ. ఫోన్ చేసింది ఎవరు? ఇది ఎట్లా చెప్తాడు? 5,000 ఉన్నారు, 5,000 తీయమని ఒకసారి. 5,000 ఉన్నాయి చెప్పలే ఆయనకి. అరే దొంగమ్మ కూడా నన్ను ఒక్క నేర్కేస్తున్నా, నన్ను ఒక్క నేర్కేస్తున్నా. బాబా వీడు అలిగేసిండు గలీజ్గా. ఇట్లాంటి బ్లాగ్ తీస్తావు? బ్లాగ్ కాదు బ్రో, నిన్న ప్రాంక్ అయింది, చిన్న ప్రాంక్. అమ్మ తోడు గాయస్, మీరు నమ్మరా? నా చింపాలు మొత్తం మీద వస్తున్నాయి. నవ్వు గలీజ్ ఆపుకున్నా. అందరూ ఆడ స్టేషన్లో షార్ట్ అయిపోతే రీడేమరా ఇట్లా నవ్వుకుంటారు. అందుకే స్టేషన్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తాం. ఇగో బుగ్గలు మొత్తం వస్తున్నాయి గలీజ్గా, అంతా నవ్వేసి ఈరోజు. అయ్యా ప్రాంక్ వా, చిన్నది. ఏం ఫ్రాంక్ వా? మొడ్డలో ఫ్రాంక్ ఫ్రాంక్ ప్రాంక్ కాదు, ప్రాంక్ ప్రాంక్ ఏదో ప్రేంక్ పీతో స్టార్ట్ అయితే ప్రాంక్. నాకు అప్పుడు మీరు ఇద్దరు ప్లాన్ వేసినప్పుడు నాకు అర్థం ఫీల్ అయ్యిండు బ్రో. ఒక ఛాయ్ తాగిపిస్తే సెట్ అయిపోతాడు. సో గాయస్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో నైట్ వర్తేజ్ జర ఓవర్ ఫీల్ అయిపోయింది వర్తేజ్. సో అట్లా అని చెప్పి నేను ఏం ఎక్కువ వీడియో తీయలే. ఇప్పటిదాకా వద్దంటుండు వీడియో. కోపంలా నిన్న నైట్ కోపంలా వీడియో పెట్టకు, డిలీట్ అని చెప్పి 2 గంటల దాకా గలీజ్ అంటే గలీజ్ ఆడుకుండే. సో ఇప్పుడు మార్నింగ్ తర్వాత సరే పెట్టుకోవా అని నన్ను చెప్పాను అన్నాడు. కోపంలో అన్నాడు. తర్వాత నేను సంజాయించుకుంటుంది, మనోడే కదా, నేను చెప్పేస్తాను దానికి. ఇది మనోడేగా చెప్పేసుకుంటాను నేను ఏదో ఒకటి. సో నచ్చింది అనుకున్నా, ఇంతగానం రిలీజ్ చేసుకున్న ఫస్ట్ ప్రాంక్ ఇంతగానం అయింది. మిస్టేక్ ఏమైనా ఉంటే ఎప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాంక్స్ అన్న బ్లాగ్స్ అని ఏమైనా వస్తే మిస్టేక్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లు చెప్పి నేను అది సెట్ చేసుకుంటా. నెక్స్ట్ టైం అట్లా రిపీట్ కాకుండా చూసుకుంటా. సో వీడిదాకా నేను బ్లాగ్ నచ్చింది అనుకున్నా. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు. ఇంతగానం రిలీజ్ చేసుకున్నాడు, ఇప్పటి నాతో మాట్లాడతలేదు, సబ్స్క్రైబ్ చేయలేదురా ప్లీజ్. బాయ్, నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తా. मेरी कला को छुपा के मुझे हारना है नहीं, मुझे हेट कौन दे रहा साला जानना ही नहीं, छोटे मेरी